ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం శెట్టిబలజనగర్ 33వ రేషన్ షాపు పరిధిలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చేతుల మీదుగా లబ్ధిదారులకు క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు పారదర్శకమైన పాలన అందించడానికి అహర్నిశలు కృషి చేస్తోంది అన్నారు. నియోజకవర్గ పరిధిలో 1,00,000 కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేయనున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దాదాపుగా 10,000 కొత్త రేషన్ కార్డులు అందజేయడం జరిగిందన్నారు. మన బట్టలు ఉద్యోగం చేసుకునే సోదరులు ఇస్తూ ఉన్నాం. కొత్తపేట నియోజకవర్గంలో 92,000 కుటుంబాలకి ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తూ ఉన్నాం. ఇప్పటికే కూటమి ప్రభుత్వం 65 సంవత్సరాలు పైబడిన వారి వృద్ధులు లేదా దివ్యాంగులు ఎవరున్నా రేషన్ సరుకులు 5 రోజుల ముందుగానే వారి ఇంటికి తీసుకెళ్లే విధానం ప్రవేశపెట్టడం జరిగింది. ఆ విధమైన కేటగిరీలో వారికి రేషన్ వస్తువులు ఇంటి వద్దనే అందించబడుతూ ఉన్నాయి. చక్కటి నాణ్యమైన ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా, ఎంతో బలమైనటువంటి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఈ ప్రజానీకానికి అందరికీ కూడా అన్ని రకాల రేషన్ వస్తువులు కూడా అందడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఈ స్మార్ట్ రేషన్ కార్డు అందరికీ చాలా సులువుగా దీన్ని వినియోగించుకోవడానికి ఈ క్యూఆర్ కోడ్ వల్ల వారి యొక్క సమాచారాన్ని ఈ ఆధార్కి అనుసంధానం చేశారు. రేపు ఈకేవైసీ కానీ ఆధార్ అనుసంధానం చేయడం వల్ల కానీ ఈ విధమైన ఈ డిజిటలైజేషన్ వల్ల ఈ స్మార్ట్ కార్డు ఒక రేషన్కే కాకుండా ఇంకా రేపు భవిష్యత్తులో అనేక సర్వీసెస్ అందివ్వడానికి ఏ విధంగా అయితే మనమిత్ర యాప్ ద్వారా ప్రభుత్వం వాట్సాప్ సర్వీసులో ప్రవేశపెట్టడం జరిగింది. రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. కొత్తపేట నియోజకవర్గంలో 92,000 కుటుంబాలకి ఈ యొక్క